హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిశ్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ పన్నీర్ టిక్కా చాట్. దీనికి కావాల్సిన పదార్థాలు: వైట్ బఠానీ, ఉల్లిపాయలు, బంగాళదుంప, ఆలు, పన్నీర్, కారం, పసుపు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, కసూరి మేతి, నిమ్మరసం, గరం మసాలా. ఇక్కడ వైట్ బఠానీ తీసుకున్నాను నేను. మీకు కావాలి అంటే కాబూలి చనా కూడా తీసుకోవచ్చు. ఇది 8 to 10 అవర్స్ మినిమం సోక్ చేసి ఉంచుకోవాలి. తయారు చేసుకునే విధానం: ఇలాగా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న బఠానీ, తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత కారం కూడా టేస్ట్కి తగినంత కారం, పసుపు, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర. దీంట్లో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. బఠానీ ములిగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 6 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. బఠానీ అనేది చాలా మెత్తగా ఉడకాలండి. దానికి తగ్గట్టు చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. తర్వాత పన్నీర్ తీసుకొని ఇలాగా బాగా మెత్తగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత బంగాళదుంప చెప్పాను కదండి, అది ఉడికించి ఇలా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఆలుని కూడా ఇగోండి ఇలాగా స్మూత్గా తురిమేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి, కొంచెం లైట్గా కారం, తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత, లైట్గా గరం మసాలా, దీంట్లోనే కొంచెం కొత్తిమీర. ఇదంతా బాగా కలుపుకొని అన్నీ బాగా కలిసేటట్లు ఇలా బాగా కలుపుకొని ఇదిగోండి ఇలాగా రౌండ్ బాల్లాగా అవుతుంది. అన్నీ వేసి కలుపుకొని ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వీటిని టిక్కాస్ షేప్లోని మనం చేసుకుంటాం. సైజ్ అనేది మీ ఇష్టం. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చిన్నవా పెద్దవా అనేది మీ ఇష్టం. ఇదిగోండి ఇలాగా టిక్కాస్ అన్ని రెడీ చేసుకొని తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని దీనిపైన పెట్టుకొని కొంచెం పైనుంచి ఆయిల్ కూడా వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని కొంచెం పైనుంచి లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలాగ కుక్కర్ విజిల్ తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అన్నాను కదా, అలా మెత్తగా ఉడికించుకోవాలి. దాన్ని ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇదిగోండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఇదిగోండి ఇలా బాగా మెత్తగా ఉడికించుకొని ఒకవేళ కానీ ఉడకలేదు అంటే ఏదైనా పప్పు గుత్తి కానీ లేకపోతే స్మాషర్ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి ఇదిగోండి ఇలాంటి దాంతో దేనితోనైనా ఒకసారి ఇలాగ స్మూత్గా ఇలాగ అన్నామంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇలాగా అంటే కొంచెం అతుక్కున్నట్టుగా చాట్లాగా వస్తుంది. ఇలాగా ఇదిగోండి ఇలా కొంచెం మెత్తగా అనుకుంటే ఇలాగ వస్తుంది. ఇలాగా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూసుకోండి. ఇలాగ కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలి. ఎందుకంటే మనం టిక్కీస్ పైన వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఇది కొంచెం జారుగానే ఉండాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాము. ఇది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు టిక్కీస్ ఇదిగోండి టిక్కీస్ రెండు వైపులా ఎర్రగా కాలిపోయినాయి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఈ చాట్లోనే కావాల్సినవన్నీ వేసుకున్నాం కదా, చాట్ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటిలన్నింటినీ టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం దీంట్లో లెమన్ జ్యూస్ వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా టిక్కీస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు దీనిపైన ఈ చాట్ ఉంది కదా, ఈ చాట్ అనేది ఇలా కొంచెం దీనిపైన ఇలా వేసుకుంటాం. కావాలంటే ఇంకొంచెం వాటరీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం జారుగా అనమాట. ఇలా జారుగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలాగంతా చాట్లాగా ఇలాగన్నీ వేసేసుకుంటాం. ఇలాగా వేసేసుకొని దీనిపైన కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, తర్వాత మళ్ళీ దీనిపైన ఒక టిక్కీ ఇలా పెట్టుకొని
కొంచెం మళ్ళీ లైట్గా చాట్ ఇలా వేసుకొని దీనిపైన కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పన్నీర్ టిక్కా చాట్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.